పారిశుద్ధ కార్మికుల సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నమస్కారం సార్, అధికారులందరికీ పాదాభి వందనాలు సార్. మేము ఎందుకు పాదాభి వందనాలు చెబుతామంటే కందుకూరు మున్సిపాలిటీ వర్కర్స్ మా పారిశుద్ధ కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. కానీ అన్నీ చెప్పుకోవటానికి మాకు టైం చాలంత పరిస్థితి కూడా మాకు లేదు. కాబట్టి సెలవు ప్రతి ఒక్క ఊర్లో ప్రొద్దుటూరు, కావలి, చీరాల, ఒంగోలు, మార్కాపురము ప్రతి ఒక్క ఊరికి సెలవులు ఇస్తుంటే మా కందుకూరులో మా మేడం గారు నేను చెప్పిందే శాసనం అని మాకు సెలవు ఇవ్వటం లేదు సార్. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేసి సెలవు అడిగితే ఆయన ఫోన్ ఎత్తటల్లా. మేస్త్రులు గారు ఫోన్ చేస్తే పనికి పొమ్మని అయ్యా పని లేదు, సెలవు లేదు, ఏం లేదని కట్టాకండి చెప్పేస్తాం సార్. మేము ఉదయాన్నే 6 గంటలకి 5:30కి వచ్చి 6 గంటలకు పని మీద ఉండి మా రెక్కలు మొక్కలు చేసుకుని పియా బేడెత్తి పారిశుద్ధ కార్మికులు మేము గుర్తించలేని అధికారులు మా పాలిట శత్రువుగా మారిపోతుంది సార్. మేడం గారు అసలుకి మాకెందుకు ఈ విధంగా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మేము దళితులు లేకపోతే మేమేమన్నా కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులని ఏమన్నా మమ్మల్ని చీప్గా చూస్తుందో మేడం మాకు అర్థం కాల. దయచేసి ప్రతి ఒక్క అధికారి, కలెక్టర్ గారు కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, CDMA గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మా యందు స్పందించి మా సెలవులు మాకు ఇప్పిండి సార్. మాకు సబ్బులు, సమురు, బట్టలు, ఎప్రాన్స్ ఇవేవి మాకు చెప్పులు ఇవన్నీ ఇవ్వాల్సినవి. గ్లౌజులు ఇవ్వలేదు సార్. ప్రతి ఒక్కటి మాస్కు మాకు సంబంధించిన ఏవి మాకు ఇవ్వటం లేదు. మేము అడగంగా అదిగో రేపు ఎల్లుండి అంటున్నారు. గంపలు పగిలిపోతే గంపలు పట్టించుకోవట్లా, దంతులు ఇరిగిపోతే దంతులు ఇవ్వటం లేదు. వర్కర్లు ఇద్దరు చేసే పనిని ఒకళ్ళు చేయమంటున్నారు. గతంలో ఒక అతను కోటరత్నం అని అతను పనిచేసి అతను ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళ కూతుర్ని పెట్టుకోవటానికి వాళ్ళకి మనసు రాలేదు. కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ఆయనకి క్యాన్సర్ వచ్చి ఆయన పడుతున్న బాధగా సార్. వాళ్ళ బిడ్డను పనిలో పెట్టుకోమని వర్కర్లు మొత్తం తిరిగినా కూడా పెట్టుకోవటం లేదు సార్. కాబట్టి ప్రతి ఒక్క అధికారి, మా మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు మేము ఒకప్పుడు కరోనాలో పని చేస్తుంటేమో మీరే దైవం అన్నారు. పోలీస్ శాఖ కానీ, హాస్పిటల్ శాఖ కానీ, మున్సిపాలిటీ శాఖ కానీ ప్రతి ఒక్కళ్ళమ్మ మీరు విధుల్లో ఉంటేనే